హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయేది బిఎంఐ క్యాలిక్యులేషన్ అనమాట. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. అండ్ ఈరోజు ఈ స్మాల్ ఎక్సర్సైజ్ అనేది ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. సో దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ అనేది చేయబోతున్నాం. ఎలాగంటే ఇప్పుడు వెయిట్ అంటే 75 ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక రౌండ్ ఫిగర్ నెంబర్గా 33 అని వెయిట్ ఇచ్చింది బిఎంఐ. ఆ బిఎంఐ అనేది అండర్ వెయిట్లో ఉందో, నార్మల్ వెయిట్లో ఉందో, ఓవర్ వెయిట్లో ఉందో, ఒబిసిటీలో ఉందో కనిపెట్టడంకి మన ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం అనమాట. అంటే మనం ఒక వెయిట్ హైట్ ఇస్తే బిఎంఐలో క్యాలిక్యులేట్ చేసి అది మనం దేని కింద వస్తాం అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పిద్ది అనమాట. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాం. సో మనం కొన్ని చేంజెస్ అనేది చేయబోతున్నాం వీటిలో. దానికన్నా ముందు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు బ్లూ ప్రింట్ ఎంత ఇంపార్టెంటో ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫ్లో చార్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే బేసిక్ పాయింట్స్ అనేది రాసుకోవాలి. అంటే ఏ స్టెప్ కింద ఏ స్టెప్ వచ్చింది, ఆ స్టెప్లో ఏమేమి ఉంటాయి టైప్స్ అనేది రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఇన్పుట్ వెయిట్ అండ్ హైట్ అంటే వెయిట్ హైట్ ఒక ఇన్పుట్ ఫంక్షన్ పంపించి వెయిట్ హైట్ అనేది రాస్తాం. ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ బిఎంఐ యూజింగ్ ఫార్ములా ఇచ్చి బిఎంఐకి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం సబ్స్టిట్యూట్ చేసి. దాని తర్వాత చెక్స్ బిఎంఐ రేంజ్ అనమాట. అంటే ఇఫ్ ద వెయిట్ అంటే 18.5 అంటే అండర్ వెయిట్ ఉన్నట్టు, 24.9 ఉంటే నార్మల్ వెయిట్ అయినట్టు, 29.9 ఉంటే ఓవర్ వెయిట్ ఉన్నట్టు, లేకపోతే గ్రేటర్ దాన్ 30 ఉంటే ఒబిసిటీ ఉన్నట్టు. ఇట్లా మనం డివైడ్ చేసుకుంటాం రేంజెస్ బట్టి. అండ్ దాని తర్వాత డిస్ప్లే చేస్తాం బిఎంఐ. అండ్ దాని తర్వాత ఎండ్ అయిపోయింది. సో ఇది ఒక స్మాల్ ఫ్లో చార్ట్ లాంటిది అనమాట. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో ఇక్కడ వెయిట్కి నేను ఏం చేస్తానంటే ఫ్లోట్గా మారుస్తాను అన్నమాట. ఎందుకంటే ఓకే ఫ్లోట్గా ఈ రెండు హైట్ వెయిట్ రెండు ఫ్లోట్గానే మారుస్తాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంట్ అనేది తీసేస్తున్నాను. ఎందుకంటే మనం ఓకేనా ఓకే ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే 33 ఓకే వచ్చిందా. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎల్స్ స్టేట్మెంట్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. ఎలాగంటే ఇఫ్ ఇచ్చి బిఎంఐ లెస్ దాన్ 18.5 ఇస్తే కాలన్ ఎంటర్ నొక్కండి. కాలన్ పెట్టిన తర్వాత ఎంటర్ నొక్కండి. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ ఆఫ్ ఎఫ్ ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఉపయోగిస్తున్నాం. ఎఫ్ ఆఫ్ your BMI is BMI and you are in underweight. You are in underweight అనమాట. ఓకేనా సింపుల్. దాని తర్వాత మనం ఈ ఇఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు అదే విధంగా ఎలిఫ్ పెడదాం. ఎలిఫ్ మనం స్టార్టింగ్ విత్ ఇఫ్ తో స్టార్ట్ చేస్తాం. మిడిల్లో ఏమైనా రాయాలంటే ఎలిఫ్ తో స్టార్ట్ చేస్తాం. ఎండ్తో ఎల్స్ తో స్టాప్ చేస్తాం అంటే చెప్తాను. బిఎంఐ లెస్ దాన్ 25 అయితే ఏమొచ్చింది జస్ట్ కాపీ ప్రింట్ చేసుకోండి. ఇది ఎంటర్ నొక్కగానే మీకు ఇక్కడ వచ్చింది అనమాట కర్సర్. ఒకవేళ అక్కడ లేదంటే ఇక్కడ టైప్ చేసి అనుకోండి ఎర్రర్ వచ్చింది. సో మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. సో మీరు ఇక్కడ మనకి కాలమ్ పెట్టిన తర్వాత ఎంటర్ నొక్కామనుకోండి ఇక్కడ డిస్ప్లే కర్సర్. సో మీరు అక్కడ నుంచి ఆటోమేటిక్ గా రాసుకోవచ్చు. సో ఇక్కడ అండర్ వెయిట్ బదులు మనం ఇక్కడ ఏం రాద్దాం అంటే నార్మల్ వెయిట్ అనేది రాద్దాం. ఓకేనా నార్మల్ వెయిట్. ఓకేనా నెక్స్ట్ వచ్చి ఎలిఫ్ బిఎంఐ లెస్ దాన్ 30 అయితే ప్రింట్ ఆఫ్ ఇట్ ఈస్ అన్ ఓవర్ వెయిట్ అనమాట. ఇట్ కమ్స్ అండర్ ఓవర్ వెయిట్. ఇది అయిపోయిన తర్వాత ఎలిఫ్ బిఎంఐ లెస్ దాన్ 35 అయితే ఇట్ కమ్స్ అండర్ ఒబిసిటీ అనమాట. ఒబిసిటీ ఓకేనా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఎల్స్ రాస్తామంట. ఎల్స్ ఇస్ నథింగ్ బట్ క్లోజింగ్ స్టేట్మెంట్ లాంటిది అనమాట.
ఓకేనా. ప్రింట్ ఆఫ్, ఓకే సారీ ఇక్కడ ఆర్డర్ రాసేసాను. ప్రింట్ ఆఫ్, ఓకే ఆర్ ఇన్ ఈజ్ ఇన్ clinically obese, ఓకేనా. ఒబిసిస్ అంటారు మనం, ఓకేనా. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమొచ్చిందో చూద్దాం. ఓకే 14th లైన్లో ఎర్రర్ వచ్చింది అనమాట. ఎందుకు? ఓకే ఎంటర్ వెయిట్ ఇన్ కేజీస్ 75, 1.5. Your BMI is 33.33 and so on 6 and you're in obesity అని అనమాట. సో ఇక్కడ 33.33 అనేది చాలా ఉంది కాబట్టి మనం ఒక రౌండ్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఒక రౌండ్ నెంబర్ అనేది రాద్దాం అనమాట. అది ఎలా రాస్తామంటే మళ్ళీ స్టార్టింగ్ BMI దగ్గరికి వెళ్ళి రౌండ్ ఆఫ్, ఓకేనా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అదే వాల్యూస్ అని 75 which is nothing 1.5. చూసారు, యువర్ BMI is 33 అండ్ యూ ఆర్ ఇన్ ఒబిసిటీ అంటే ఒబిసిటీలో ఉన్నట్టు, ఓకేనా. అదే వెయిట్ కాదు. సపోజ్ 55 ఇచ్చి 1.7 ఇస్తే యువర్ BMI is 19 అండ్ యు ఆర్ ఇన్ నార్మల్ వెయిట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ BMI క్యాలిక్యులేషన్ విచ్ ఇస్ నోన్ యాజ్ బాడీ మాస్ ఇండెక్స్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇప్పుడు వెయిట్ ఇచ్చి ఫ్లోట్ పంపించి ఇన్పుట్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఏదైతే రాయాలనుకుంటున్నాం, ఐ మీన్ అవుట్పుట్లో ఏ క్వశ్చన్ రావాలనుకుంటున్నామో అది రాస్తున్నాం. తర్వాత హైట్ ఇచ్చి అదే ఫ్లోర్ ఫంక్షన్ ఉపయోగించి ఇన్పుట్ పంపించాం అనమాట. దాన్ని BMIలోకి సబ్స్టిట్యూట్ చేసి BMIని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు BMIకి ఒక వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సపోజ్ 75, 1.4 అండ్ ఇప్పుడు 38 అనేది BMIలోకి వెళ్ళింది. ఈ BMIలో ఉంటుంది అనమాట నెంబర్. ఇప్పుడు మనం నేను ఇక్కడ హైలైట్ చేస్తుంటే చూడండి ఇవన్నీ మార్క్ అయినాయి అంటే ఈ వాల్యూస్లో అన్నిటి సబ్స్టిట్యూట్ అయ్యిందని, ఓకేనా. సబ్స్టిట్యూట్ అయినట్టు. ఇప్పుడు 38 అనేది వెళ్ళి మొత్తం క్యాలిక్యులేషన్ అయ్యి 38 BMIలో ఉంటుంది. ఈ BMI 38 లెస్ దాన్ 18.5 అని చెక్ చేసుకుంటుంది. అది కాలేదు. సో ఇట్ గోస్ టు ఎలిఫ్ BMI లెస్ దాన్ 25 కాదు కదా 38 అనేది. సో ఇట్స్ రాంగ్. సో ఎలిఫ్ BMI లెస్ దాన్ 38 అనేది 30 కన్నా తక్కువ కాదు. సో ఇట్ గోస్ ఫర్ 35 లెస్ దాన్ 35 అది కూడా కాదు. సో అది కాకపోతే ఏంటి, క్లినికలీ ఒబిసిటీ ఉందని అనమాట. అంటే క్లినిక్ వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అంత ఒబిసిటీ ఉందని అర్థం, ఓకేనా. మీకు అదే ఓకే. ఇప్పుడు మనం ఇంకో నెంబర్ అనేది చెక్ చేస్తాం. యువర్ BMI is 17 అండ్ యువర్ ఈజ్ అండర్ వెయిట్ అంటే ఇప్పుడు 18.5 కన్నా 17 తక్కువ కాబట్టి సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి ఇట్స్ సాటిస్ఫాక్షన్ అయ్యి సో ఇట్ కమ్స్ అండర్ వెయిట్ అని వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ BMI క్యాలిక్యులేషన్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను చిన్నగా స్క్రోల్ చేశాను, మీకు నోట్ చేసుకోండి, పాజ్ చేసుకొని. సో దిస్ ఈజ్ అబౌట్ BMI అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.